ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తన కడుపుకి కారణం నువ్వేనని తెలిసిందే అనుకో, మూతికి ప్లాస్టర్ అంటించి కాళ్ళు చేతులు కట్టేసి రూమ్ లో పడేసి 2 రోజులు కుమ్ముతా. నీ పేరు గనక బయటికి రావాలి, అప్పుడుంటుంది నీ పని. అవని అవని ఏం ఆలోచిస్తున్నావు? అడుగుతున్నది నిన్నే. అలేఖ్య అలాంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఇంట్లో వాళ్ళని అర్థమవుతుంది, కానీ చేసిన తప్పుని ఎవ్వరూ ఒప్పుకోరు. అందరూ తప్పించుకునే ధోరణిలో ఏం సంబంధం లేదన్నట్టున్నారు. అటు అలేఖ్య ఏమో తనకేమీ తెలీదు అని అంటుంది. జరిగింది చిన్న విషయం కాదు. అత్తయ్య మావయ్యల పరువు, ఇంటి గౌరవంకి సంబంధించిన విషయం ఇది. బయటికి ఏమాత్రం తెలిసినా అందరికీ మనం చులకన అయిపోతాము. మన వల్ల ఎవరికైనా ఆస్తి నష్టం జరిగితే మరో చోట ఇవ్వచ్చు. ధన నష్టం జరిగితే బదులుగా ధనమివ్వచ్చు. ఎలాంటి నష్టం జరిగినా నష్టపరిహారం చెల్లించొచ్చు. ఊహించనిది జరిగింది. ఈ విషయాన్నైతే తేలిగ్గా విడిచిపెట్టకూడదు. ఎలాగైనా నిజం బయటికి లాగుతాను. ఎంత కష్టమైనా సరే లాగుతాను. ఎవ్వరిని వదలను. మన ఇంట్లో అలాంటి తప్పు జరగడం ఏంటి? ఎంతటి అవమానం ఇది! మనకి ఇలా ఉంటే బాధితురాలికి ఇంకెంత బాధ ఉంటుంది. ఎవరు తప్పు చేసినా వదలవా? వదలను. ఇన్ కేస్ ఆ తప్పు నేనే చేసుంటే? గెస్ట్ హౌస్ లో ఇద్దరి మధ్య ఏం జరగలేదు అని చెప్పావు కదా? ఏం జరగలేదు. ఒకవేళ జరిగుంటే అప్పుడు నువ్వేం చేసి ఉండేదానివి? నా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుని ఉండేదానివి? ఏముంది, అలేఖ్యకి న్యాయం జరగడానికి నిన్ను వదులుకుని ఉండేదాన్ని. కట్నం కోసం కావ్యని వేధించినప్పుడు కావ్యకి ఎలా న్యాయం చేశానో అలేఖ్యకి కూడా అలాగే పోరాడి న్యాయం చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.